ఏమే ఆ పిచ్చోని చూసి నువ్వు చాలా భయపడ్డావు కదా? అవునే, నాకు కూడా పిచ్చోని చూస్తే చాలా భయమేసింది. ఆ పాపం చూడే ఎంత క్యూట్ గా ఉందో. అవునే, చాలా బాగుంది. పాపా ఇట్రా. రారా. పాపా ఏం చేస్తుంటావు ఇక్కడ? హాస్పిటల్లో ఏం చేస్తారో మీకు తెలీదా? పాప చాలా బ్రిలియంట్ లా ఉంది. ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు చెప్పు, మాకు తెలీదు. హాస్పిటల్ ఏం చేస్తారు? కొంతమంది బాధతో వచ్చి సంతోషంగా వెళ్తారు, కొంతమంది నొప్పితో వచ్చి హాయిగా వెళ్తారు, మరి కొంతమంది ప్రాణాలతో వచ్చి ఊపిరిపోయి వెళ్తారు. హాస్పిటల్లో ఉన్నంతసేపు ఏడుస్తారు, బాధపడతారు, నవ్వుతారు. ఇంత చిన్న పాపవి ఇవన్నీ నీకెలా తెలుసు? ఈ భూమి మీద సగానికి పైగా మనుషులు హాస్పిటల్లోనే పుడతారు. హాస్పిటల్ గురించి నాకు తెలీదా? అయ్యో, నా పేరు చెప్పడం మర్చిపోయాను. పాప అని పిలుస్తున్నారుగా, అదే నా పేరు, అలాగే పిలవండి. మా అమ్మ పిలుస్తుంది, వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. బాయ్. మీ ఫ్రెండ్ని బాడీలో ఉన్న బ్లడ్ అంతా ఇవ్వొద్దని చెప్పండి. మనిషి పడుకోవడానికి బెడ్ కావాలి, పడిపోకుండా ఉండడానికి బ్లడ్ కావాలి. అర్థమైందా? ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నైస్ చైల్డ్ కదా. నాకు అలాంటి పాప కావాలి. నాకు కూడా అలాంటి పాపే కావాలి. అలాంటి పాప కావాలంటే అడగాల్సింది ఇక్కడ కాదు, బెడ్రూమ్ లో. సూర్య, సూర్య వాష్రూమ్కి వెళ్ళొస్తాం, రావే. ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే బాబు. అవునే, ఎక్కలేక చస్తున్నాం. ఈ హాస్పిటల్ వాష్రూమ్స్ ఎక్కడున్నాయో ఏంటోనే అసలు. అవునే, ఎవరైనా దారి చూపిస్తే బాగుండు. పాపా నువ్వా? అవును, నేనే. అవును, మీకు పెళ్ళయిందా? పెళ్ళా? నోనో, ఇంకా అవ్వలేదు. మరి వాళ్ళు మీ లవర్సా? బాయ్ ఫ్రెండ్స్. నీకు లవ్ గురించి బాగా తెలుసా? ఈ కాలంలో అమ్మ కడుపులో ఉన్నప్పుడే లవ్లో పడుతున్నారు. మీరు పడటంలో తప్పు లేదులేండి.